స్థుతించడానికి ఆరాధించడానికి తండ్రి మా హృదయాన్ని నింపి నా యథార్థమైన హృదయాలతో మీరు మా ఆరాధనలు స్వీకరించే రీతిగా మా ఆరాధన నుండిలాగిన ప్రభావ మీరు మాకు సహాయం చేయండి. మాలో ఉన్న మలినాన్ని మరి ప్రభావ మాలో ఉన్న అపవిత్రతను ఇంకా ఎక్కడైనా ఉంటే కడిగివేసి మరి ఆరాధనలు మీ సన్నిధికి చేరలాగిన మాకు సహాయం చేయమని మరి ప్రభావ మరి ఈ నోటి పూరిగా వాడుకోండి. మరి నాయన నోటి మాటలను కడిగిన వాడిని మరి నాయన జ్ఞానం లేని వాడిని మీరే ప్రభావ నన్ను సిలువ చాటును మరుగుపరిచి నువ్వు జ్ఞాపకం చేసుకోండి. నీ దాసుని కూడా బలపరిచి తర్జుమాలో సహాయం చేయమని సమస్తం మీకు అప్పచెప్పుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనందరికీ తెలిసిన విషయాలే. మరి ఆయన ఇప్పుడు ఆరాధించడానికి మనం కొన్ని విషయాలని జ్ఞాపకం చేసుకుందాము. మన ప్రభు ఏమై ఉన్నాడో ఆ విషయాన్ని. So we will once again look at what the Lord has done for our sake, which is very familiar to us. మొదటగా మనము 1 పేతురు 5వ అధ్యాయము 10వ వచనంలో So firstly, 1 Peter chapter 5 verse 10. ఒక మాట మనం ఇక్కడ చూసుకుందాం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు. ఈ యొక్క సగం ఫస్ట్ హాఫ్ మనం చూసుకుందాం. The God of all grace who called you to his eternal glory in Christ. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే దేని మీద మనం చూసుకుంటున్నామంటే సర్వ కృపానిధియగు దేవుడు. So here we see that the God of all grace. ఇక్కడ ఏముంది అంటే తన నిత్య మహిమకు ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. So he has called us unto his eternal glory. ఆయన ఉండు స్థలము నిజంగా అది నిత్యమైంది. దానికి మరి ఆది అంతము లేని స్థలం అది. His dwelling place is eternal and has no beginning or end. అది నిజంగా మహిమగల మరి ఒక గొప్ప స్థలము. It is really a place of great glory. ఆ యొక్క మహిమలో మరి ఆయన వసించు దేవుడు ఆయన. And he is the God who dwells in glory. మరి అక్కడ మరి అతి పరిశుద్ధుడైన దేవుడు ఆ గొప్ప మహిమగల ఆ సింహాసనమందు ఆసీనుడై ఉన్నాడు. And there the God who is most glorious, he is enthroned in glory. మరి అక్కడికి ప్రవేశించడానికి అక్కడికి వెళ్ళడానికి పాపులమైన మనకు ఎటువంటి అర్హత యోగ్యత మనకు లేదు. So in order to enter that place, we as sinners, we don't have any privilege or any right. సో అటువంటి పరిస్థితిలో ఉన్న మనల్ని ఆయన మరి పిలుస్తూ ఉన్నాడు. So we who were in such a fallen condition, God is calling us. ఆయన ఏ విధంగా పిలుస్తున్నాడు అంటే క్రీస్తులో మనల్ని పిలుస్తున్నాడు. నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు అని మనం చూస్తున్నాం. So we read that, and the God of all grace who called you to his eternal glory in Christ. క్రీస్తులో మనల్ని ఇప్పుడు ఆయన యోగ్యులుగా మరి పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఆయన మనల్ని చేసి ఉన్నాడు. So in Christ God has made us holy, and God has made us righteous, and God has made us worthy for that glory. ఇప్పుడు మరి క్రీస్తులో మనకు యోగ్యత మాత్రమే కాదు కానీ అధికారంతో మనం వెళ్ళడానికి మనకు అర్హతను ప్రభు ఇచ్చాడు. So not only the glory, but then through Christ God has given us the privilege to boldly go towards God. మరి ఆయన ఒక మార్గాన్ని ఆయన సిద్ధపరిచాడు మనకు. He has prepared a way for us. సో ఇక్కడ మనం మరలా చూసుకుంటున్నాము ఆయన తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు. మరి నిత్య మహిమకు మరి క్రీస్తునందు మనల్ని పిలిచి ఉన్న ఆ సర్వకృపానిధియగు దేవుడిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. So here we once again remember that God has called us unto his eternal glory, and we are remembering that God today. మరి అక్కడ మరి ఆ యొక్క మహిమకి కేంద్రము మన ప్రభువై ఉన్నాడు. And the Christ is the center point of that glory. ఆయన మరి నిజంగా దయాళుడు, ఆయన నిజంగా కృపగలవాడు. And our Lord is truly compassionate and truly merciful. ఆయన కృపకు మరి ఆయన ఆధారభూతుడు. And he is the source of grace or mercy. ఆయన కృప లేకుండా మనం ఏమై ఉన్నామో అది కేవలం ఆయన కృప అని మనందరము ఒప్పుకుంటాము. We all agree that what we are today is because of his grace. ఆయన కృప ద్వారా మనల్ని రక్షించాడు. By his grace he has saved us. ఆయన కృపలోనే మనల్ని మరి నడిపిస్తూ ఉన్నాడు. And by his grace he is leading us. మన యొక్క పాపములు మన యొక్క దోషములు సమస్తాన్ని ఆయన భరించాడు. And he has borne all our sins and iniquities. ఆయన కృపలో మనల్ని రక్షించాడు. మనము నిజంగా కృప అంటే మనం అయోగ్యులమైన మనల్ని ఆయన మరి ఎన్నుకున్నాడు. So grace means that which we receive
though we do not deserve it. ఆయన మరి కృపా సింహాసనం యొద్దకు మనం రావడానికి మనకు ఆయన ఒక ఆయన మన అనుమతించాడు. He has given us he has granted us access for us to come near his throne of grace. సో మరి ఆయన కృప ఎంత ఉన్నతమైందో ఎంత గొప్పదో మన జీవితంలో మనందరం రుచి చూసిన వారమే. We all have experienced how great and how powerful his grace is in our lives. సో ఆ కృపగల దేవుడు మరి ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఇక్కడ మనం మళ్ళీ చూసుకుంటే తన నిత్య మహిమకు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. So the God of all grace has called us to his eternal glory. రావడానికి అర్హత లేని మనల్ని మరి క్రీస్తు అనే ఆయన తన ప్రియ కుమారుని ద్వారా మనకు ఆ ప్రవేశాన్ని ఆయన మరి ఆ ప్రవేశాన్ని మనకి ఇచ్చాడు ఆయన. To that glory for us who we do not have the privilege to enter into that glory, through Christ we are given that privilege. క్రీస్తు అనే గుర్తింపు మన మీద కలిగినప్పుడే అక్కడ ప్రవేశానికి మనకు అర్హత దొరుకుతుంది. Through the symbol or through through Lord Jesus Christ only we have received that privilege. సో క్రీస్తు లేకుండా మరి ఆయన ఒక గుర్తింపు లేకుండా ఆయన మనము ఎరగకుండా మనం అక్కడ ప్రవేశించడానికి ఎటువంటి అర్హత లేదు. So without the acknowledgement of Lord Jesus Christ in our lives, we do not have any privilege to enter into that glory. ఆయన మన పట్ల ఎంత కృపను చూపించాడో అది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. So how much grace he has shown towards us we can see here. సో ఆయన నిజంగా కృపగల దేవుడు. Truly our God is a God of grace. మనం రెండవదిగా ఇంకొక మాటను చూసుకుందాము, ఆయన సమాధానకర్తయగు దేవుడు. Secondly we see our God is a God of peace. మరి హెబ్రీ 13:20 వచనంలో మనం చూసుకోవచ్చు. Hebrews chapter 13 verse 23. 20. Hebrews chapter 13 verse 20. Now may the God of peace, who brought our Lord Jesus Christ from the dead, that great shepherd of the sheep, through the blood of the everlasting covenant. మనల్ని ఇక్కడ ఏం చూస్తున్నామంటే గొర్రెల కాపరి అయిన యేసు అని మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధము రక్తము బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు. May the God of peace, who through the blood of the eternal covenant brought back from the dead our Lord Jesus, that great shepherd of the sheep. మృతుల్లో నుంచి లేపినవాడు మన సమాధానకర్తయగు దేవుడు. So he who has risen us up or brought back us from the dead is the God of peace. మరి మన ప్రభుకి ఇక్కడ ఒక పేరు మరి వాళ్ళు ఇక్కడ చూస్తున్నాము, ఆయన గొర్రెల కాపరి అయిన యేసు అని చూస్తున్నాం. Here we see one name for our Lord Jesus, which is the great shepherd of the sheep. ఆయన మరి గొర్రెలమైన మనల్ని మరి ఆయన మనకు కాపరి అయి ఉన్నాడు. So we who are the sheep, he has become our shepherd. మనల్ని బట్టి ఆయన మరి ఒక గొర్రెల కాపరిగా మరి ఆయన ఒక మరి ప్రధాన కాపరిగా మరి ఆయన మన పక్షాన ఉన్నవాడు ఆయన. So for us, unto us, he is like a chief shepherd or a great shepherd. నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి మృతుల్లో నుండి ఆయనని లేపినవాడు సమాధానకర్తయగు దేవుడు. So the God of peace, who through the blood of the eternal covenant brought back from the dead our Lord Jesus, that great shepherd of the sheep. ఆయన నిజంగా సమాధానానికి కర్త అయిన వాడాయన. Truly he is the God of peace. మొదటగా అన్నిటికంటే ముఖ్యంగా అన్ని సమాధానాలు మనం పొందిన దానికంటే ముఖ్యంగా మరి ప్రథమమైనది ఏంటి అంటే తండ్రికి మనకి ఉన్న ఆ యొక్క తండ్రికి మనల్ని ఆయన సమాధానపరిచాడు. So firstly, in the peace that we experience, the first element is that he has established peace between us and the Father. మరి తండ్రి యొక్క ఉగ్రతకి మరియు మన యొక్క పాపాలకి మధ్యగా ఆయన నలిగిపోయాడు. So between the wrath of God and between our sins, Lord Jesus Christ was crushed. ఆయన మధ్యవర్తిగా ఉండి సమాధానపరిచాడు. He being the mediator had established peace. ఇప్పుడు మనకు ఒక ప్రవేశాన్ని ఒక అర్హతని మరి ఆయన విధంగా సమాధానపరచడం ద్వారా మనకు కలిగింది. So because of the work of the establishment of peace, we have the access towards the Father. మరి మన యొక్క పాపాలని మన యొక్క రోగాల్ని సమస్తాన్ని ఆయన తన శిలువ మీద వేసుకొని మనకు గొప్ప సమాధానాన్ని ఆయన ఇచ్చాడు. So he has borne our sins and our diseases upon the cross, upon himself, and thereby he has given us his peace. మన జీవితాల్లో ఉన్న మన ఏడ్పుని మన దుఃఖాన్ని సమస్తాన్ని తీసివేసి ఆయన చెప్పి ఉన్నాడు, ఆయన సమాధానాన్ని మనకి ఇచ్చి వెళ్ళాడు ఆయన. So he had removed or replaced all our grief and sorrow and sadness in our lives and replaced it with his peace. ఆయన సమాధానము మరి శాశ్వతమైన సమాధానం అది. His peace is eternal. సో
అది మరి ఇక్కడ మనం పొందుతున్న రీతి ఇటువంటి సమాధానం కాదు, కానీ నిత్యత్వము మనము కలిగి ఉండే సమాధానము మరి క్రీస్తులో ఆయన ద్వారా మనం పొందిన రక్షణ ద్వారా మనం కలుగుతున్నాం. So the పొంది ఉన్నాం. peace we talk here is not the peace of this world, but the peace that we receive through the sacrifice of Lord Jesus Christ, which is eternal. మరి ఆయన ఇక్కడ కూడాను మరి నిత్యత్వంలోను మరి సదాకాలము మనకు ఆయన సమాధానాన్ని ఇచ్చి ఉన్నాడు. So here as well as into eternity, Lord has given us His peace. మరి అది నిత్యమైన సమాధానము. అక్కడ మరి పరలోకంలో కూడా ఎల్లప్పుడూ మరి సమాధాన సంతోషాలే అక్కడ ఉంటాయి. So it is a eternal peace, and in heaven also it is joyful and peaceful. ఆ నిజంగా సమాధానానికి కర్త అయిన దేవుడని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. So we are remembering that our God is a God of peace. ఆయన సమాధానాన్ని మనకిచ్చి ఆ సమాధానంలో ఉండి మరి ఇతరులతో కూడా ఆ సమాధానాన్ని రుచి చూడమని చెప్పాడు. He has given us His peace, and He is in peace, and He has asked us to be in peace with others. చూడండి ఒక మాట మనం చూసుకుందాం. ఫిలిప్పీ 4:9 వచనంలో, Philippians chapter 4 verse 9. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందున్నట్లుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. Whatever you have learned or received or heard from me or seen in me, put it into practice, and the God of peace will be with you. మనము ఎటువంటి జీవితాన్ని ఆయన జీవించాడో మనం చూసి ఉన్నాము, మనం చదువుకొని ఉన్నాం, మనకు తెలుసు ఆయన ఎటువంటి వాడు. So we know how our Lord Jesus Christ has lived, how He has conducted Himself. అట్టి వాటిని ఆయన చేయమంటూ ఉన్నాడు. And He is asking us to do those things. మనం పైన చూస్తే మరి సహవాసంలో అన్ని విషయాల్లో మరి సమాధానంగా మనం ఉండాలని మనం చూస్తున్నాం. So on the above verses, if you see, especially around fellowship, in all aspects we are expected to be in peace. మరి సమాధానకర్తకు దేవుడు మనకు తోడై ఉంటాడు. So then the God of peace will be with us. ఎప్పుడు ఉంటాడు అంటే అట్టి వాటిని చేయనప్పుడు. When He will be with us, when we do those things. సో మనం సమాధానంగా ఉండాలి అంటే మరి అటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండాలి. So in order to have peace in us, we must have that life in us. ఒకప్పుడు మనకు సమాధానం లేకపోవచ్చు, ఒకప్పుడు మనం ఆ విధంగా ఉండకపోవచ్చు. Once upon a time we might not have had that peace, but and we would have not experienced that peace. కానీ రాను ప్రభు నేర్పించినప్పుడు మనం మారాలి. ఇంకా ఆ విధంగా మనం మారి మరి అటువంటి జీవితాన్ని మనము జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన సమాధానం నిజంగా రుచి చూడగలము. So as the days go by, the Lord will teach us and will enable us to grow in peace and help us to experience it. సో అటువంటి సమాధానాన్ని మనం రుచి చూడగలము ఆయన ద్వారా. So through Him we can experience that peace. సో అటువంటి సమాధానం రుచి చూడాలి అంటే ఆ విధంగా ఉన్నప్పుడు ఆయనే మనకు తోడై ఉంటాడు. ఆయన ఏ విధంగా ఉంటాడు అంటే సమాధానకర్తకు దేవుడు మీకు తోడై ఉండునని చెప్పేసి ఇక్కడ చూస్తున్నాం. So when we live like that, then the God of peace will be with us. మరి అంత మాత్రమే కాకుండా మరి పరసంబంధమైన విషయాల్లోనే కాకుండా ఈ ఇహ సంబంధమైన విషయాల్లో కూడా ఆయన మనకు గొప్ప సమాధానాన్ని ఇస్తూ ఉన్నవాడు. సో సమయాల్లో not only in heavenly matters, but also in earthly matters, in all times His peace is with us. ఆయనకు తెలుసు ఈ లోకంలో వచ్చే మరి పరిస్థితులు ఏ విధంగా ఉంటే సమస్తాన్ని రుచి చూచిన వాడు ఆయన. So He who had experienced or gone through all the human experiences, he knows what sort of situations we encounter. ఆయనకు తెలుసు మరి అసమాధానంగా ఏ విధంగా ఉంటాయో, ఎటువంటి పరిస్థితుల్లో సమస్తాన్ని ఆయన ఎరిగిన దేవుడు. So He understands all the circumstances that bring or that disturb peace in us. He understands them very well. మనం ఒక మాట చూసుకుందాం దాని సహాయకరంగా. 2 తెస్సలోనిక 3:16. 2 Thessalonians chapter 3 verse 16. 3:16 Now may the Lord of peace Himself give you peace always in every way. The Lord will be with you all. సమాధానకర్తయగు ప్రభు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానమును అనుగ్రహించును గాక. Now may the Lord of peace Himself give you peace at all times in every way. ఎల్లప్పుడూ ఆయన మనకు సమాధానం ఇస్తూనే ఉంటాడు. So always He is giving us peace. మనకు ఏది ఉన్నను ఏది లేకపోయినను, మరి కష్టాల్లో ఉన్నను, ఇబ్బందుల్లో ఉన్నను, ఎటువంటి చిక్కుల్లో ఉన్నను, ఏదేమైనను కూడా మనం సమాధానాన్ని రుచి చూడగలము. So whichever circumstances we are, wherever we are, whichever troubles and difficulties we are trapped in, He is
He gives His peace to us. ఈ సమాధానాన్ని మనం అర్థం చేసుకోలేము, ఇది మన జ్ఞానానికి మించింది. We cannot understand this peace, it is beyond our అది understanding. మన అందరి జీవితాల్లో మనం రుచి చూసిందే. And we have experienced it in our lives. మన ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాను, బహుశా మనము మరి ఎంత డిస్కస్ చేసుకున్నాను, ఎంత మరి దాని గురించి ఆలోచించినను మనకు సమాధానం అనేది రాదు. దాని నుంచి ఇంకా మాట్లాడుతున్నప్పుడు ప్రాబ్లమ్సే వస్తూ ఉంటాయి. So in times of trouble, as we discuss about getting that peace, we will not be able to attain it. We will get drowned more and more in our worries. కానీ వెంటనే మరి ఆ ఇద్దరు మరి కూర్చొని ప్రార్థన చేసుకున్నప్పుడు, ఆయన దగ్గర సమస్తాన్ని పెట్టినప్పుడు గొప్ప సమాధానాన్ని వెంటనే మనం అది మనం ఫీల్ కాగలం, అది మనం రుచి చూడగలము. But those two who are discussing, instead if they kneel down and put their troubles or matters in front of the Lord, they can immediately experience the peace of God. అది మనకు తెలియదు, ఒకలాంటి మరి మరి భారం పోయినట్టుగా మరి నెమ్మదిగా సమాధానంగా మనం ఉండగలుగుతాం. We cannot explain it, but we will experience it, that there is some heaviness which is lifted off from us. సో ఆ సమాధానం ఇచ్చేది ఆ సమాధాన కర్తగా మన దేవుడే. So that peace is given unto us by the God who is the God of peace. ఆ సమాధానాన్ని ఆయన ఇచ్చిన తర్వాత దాన్ని మన యొద్ద నుంచి ఎవరు తీసివేయలేరు కూడా. The peace which He gives, nobody else can remove it. నేను ఒక దగ్గర చదివాను, మా ఇంట్లో ఒక బైబిల్ మీద ఉండేది చిన్నప్పుడు, మరి ఇఫ్ నో జీసస్ నో పీస్, నో జీసస్ నో పీస్ అని అక్కడ రాసి ఉంటుంది పెద్ద అక్షరాల్లో. నేను చిన్నప్పుడు చదువున్నాను, యేసు లేకపోతే అక్కడ శాంతి లేదు, యేసు ఉంటే శాంతి ఉంటుంది. మరి ఆయన లేకపోతే నిజంగా శాంతి లేదు, ఆయన సమాధానం లేదు, ఆయన ఉంటే తప్పకుండా అక్కడ సమాధానం ఉంటుంది. మరి ఎప్పుడైనా మరి సమాధానం లేదు అని అనిపిస్తే మరి ఆయనకి ఎక్కడైనా దగ్గరగా ఉన్నామా దూరంగా ఉన్నామా మనం ఒకసారి గుర్తించుకోవచ్చు, మనం ప్రశ్నించుకోవచ్చు. So when we experience that the peace is left us or peace is not in us, then we can sense, are we close to Him or are we away from Him? మరి ఆయనకు దగ్గరగా మనం ఉన్నాము అంటే ఆయన పోలికగా మనం నడుచుకుంటాము, ఆయన వల్లే మనం ప్రేమిస్తాము, క్షమిస్తాము, మరి ఇక్కడ ఆయన వల్లే మనం భరించుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉంటాము. If we are close to Him, then the characteristics we observe are that like Him we will love, like Him we will forgive, like Him we will endure. ఇందాక మనం చూసుకున్నాము, సమాధానకర్త దేవుడు మనకు తోడుగా ఉంటాడు ఎప్పుడు అంటే ఆయన వెంబడించినప్పుడు అని చూసుకున్నాం. We saw that if we follow the life He expects us to follow, then the God of peace will be with us. మరి ఆయన కాకుండా ఇంకా ఎక్కడ ఎవరు వెంబడించినా కూడా మనలో సమాధానం ఉండదు, ఆ యొక్క సంపూర్ణతని మనం రుచి చూడలేము. But for Him, if we follow anybody else, then the peace which He gives will not be in us. మరి ఆయన సమాధానము ఎక్కడి నుంచో ఏదో విధంగా రాదు, కానీ ఆయన యొక్క సన్నిధి మనకు తోడుగా ఉన్నప్పుడు, ఆయన ప్రెజెన్స్ మనతో ఉన్నప్పుడే మనం ఆ యొక్క సమాధానాన్ని రుచి చూడగలము. So this peace will not come to us through any other channel, but if His presence is with us, then we will experience His peace. మరి ఆయనతో మన యాత్రని మనం సాగిస్తూ ఉన్నప్పుడు తప్పక సమాధానాన్ని మనం రుచి చూడగలుగుతాం. So as we continue our journey with Him, we will certainly experience His peace. ఎందుకంటే ఆయన సమాధానానికి కర్త అయి ఉన్నాడు కాబట్టి. Because He is the God of peace. మరి అదే విధంగా మూడవదిగా మనం చూసుకుంటే ఆయన ఆదరించు దేవుడు. Thirdly, He is a God of comfort. 2 కొరింథీ 1:3 మనం చూడొచ్చు. 2 Corinthians chapter 1 verse 3. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. Praise be to the God and Father of our Lord Jesus Christ, the Father of compassion and the God of all comfort, who comforts us in all our troubles. మనల్ని మరి ఆదరించేవాడు ఆయనే. He is the one who comforts us. మనము ఆదరణ మామూలుగా ఎప్పుడు మనం కోరుతాము అంటే మనం ఏదైనా దుఃఖంలో ఉన్నప్పుడు, లేకపోతే బాధలో, లేకపోతే నిస్సహాయతలో ఉన్నప్పుడు, మరి ఎటువంటి మరి లేకపోతే మనం ఎక్కడైనా భయంకరమైన రోగం గుండా మరి బాధపడుతున్నప్పుడు, ఇటువంటి మరి బాధకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనకు ఆదరణ ఎంతో అవసరము. So when do we expect comfort the most in our lives? When we are going through difficulty, or when we are going through disease, or when we are going through a very troublesome situation, that is when we expect comfort. మరి అన్నిటికంటే మరి ప్రథమంగా ఆయనది ఏంటి అంటే మన పాపం నుంచి లేకపోతే ఆ పాపం నుంచి వచ్చే జీతం మరణం కానీ, లేకపోతే ఆ యొక్క ఆ నిస్సహాయత, లేకపోతే ఆ యొక్క మరి నిత్య నాశనము, ఆ యొక్క జీవితం నుంచి మనల్ని ఆయన తప్పించి మనల్ని నిజంగా ఆయన ఆదరించాడు. So most importantly, He has comforted us from the pain and suffering that came to us through sin. By forgiving our sins, He has comforted us.
మరి మనం పొందవలసిన ఆ యొక్క శిక్షని, ఆ యొక్క మరణాన్ని, ఆ యొక్క వేదన, ఆ యొక్క బాధని, ఆయన సమస్తాన్ని మనకు బదులుగా ఆయన భరించి ఆ శిలువ మీద మనకు ఆయన సమాధానాన్ని, మరి ఆయన మనల్ని ఆదరించి ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. So the punishment and the grief and the agony that we were supposed to experience because of our sin, he has taken it on himself and he has comforted us. మరి ఆయన మనల్ని ఆ విధంగా ఆదరించడమే కాక ఇప్పుడు కూడా మన జీవితంలో ఆయన మనల్ని రక్షించి తన బిడ్డగా ఏర్పరచుకొని ఈ లోకంలో మనం సాగుతుండగా కూడా మనకు సహాయం చేస్తూ మనల్ని ఆదరిస్తూ నడిపిస్తున్నవాడు ఆయన. So not only just giving us, making us his son or making us his children, but he is constantly giving us his comfort in our journey on this world, and he is helping us. మనకు ఆత్మీయ ఆదరణ ఆయన యొద్ద నుంచే వస్తుంది. So the divine comfort comes from him only. కొన్నిసార్లు ఆయన బిడ్డల ద్వారా ఆయన మనతో మాట్లాడుతుంటాడు, ఆయనను దానికి వెనకాల ఉన్నది ఆయన ఆదరణకి కర్త ఆయన. Sometimes God will be speaking to us through his children, but behind their words God is there and he is the one who is speaking. మన కష్టకాలంలోనో లేకపోతే మనం పడిపోయి మనం వెనుకంజ వేస్తున్నప్పుడు కానీ ఇవన్నీ పరిస్థితుల్లో మనల్ని బలపరుస్తూ మనల్ని ఆదరిస్తున్నవాడు ఆయనే. So when we are in troubles or when we backslide at times, it is he who comforts us in all those circumstances. సో అది మనందరికీ మనం రుచి చూస్తున్న వారమే. ఆయన ఆదరణ, మరి ఆయన యొక్క మరి సహాయం లేకుండా మనము ఈ విధంగా మనం ఉండలేము, జీవించలేము. So this is another reality of our experience, that without his comfort we cannot live in this world. మరి ఎన్నో మార్గాలు ఉన్నాయి, కానీ నిజమైన సమాధానము, నిజమైన ఆదరణ, మరి సంతృప్తిగా మనం పొందగలిగేది మన ప్రభువుని బట్టి. There are many other ways and means, but the true comfort fully realized is only through Lord Jesus Christ. ఆయన ఎంతో అద్భుతంగా ఆయన జ్ఞానంతో ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నవాడు ఆయన. He is in a very wondrous manner, through his wisdom he is leading us. ఆయన యొక్క ఆయన ప్లాన్స్ కానీ ఆయన యొక్క చిత్తం కానీ బహుశ్రేష్టమైనది. అది మనకు అర్థం కాదు, కానీ అది ఎంతో ఉన్నతమైనది. అది His plans and his will are very precious. We might not understand it, but it is very precious. ఆయన మనల్ని ఎటువంటి పరిస్థితుల్లో మరి అనుమతించినను ఆయన మనల్ని వెనుకంజ వేయకుండా, లేకపోతే ఆ విశ్వాసంలో ఆ యొక్క స్థితి నుంచి పడిపోకుండా మనల్ని వెంటనే లేపువాడు ఆయన. Despite of the circumstances he permits in our lives, he will ensure that he will ensure to prevent us from backsliding or falling away. మనకు చాలినంతగానే మనకు ఆయన అనుమతించేవాడు ఆయన. And he is the one who allows circumstances to the extent we can bear. మనం ఇంతకు ముందు కూడా కొన్ని సంవత్సరాల కింద ఒకసారి చెప్పుకొని ఉన్నాం, మనము ఏ విధంగా గద్ద తన బిడ్డకి మరి ఎగరడం నేర్పించడానికి పైకి తీసుకెళ్ళి అది వదిలేస్తుందో, దాన్ని మరి ఆ యొక్క గ్రౌండ్ భూమికి తగలకుండా అది పడిపోకముందే దాన్ని వచ్చి పట్టుకుంటుంది అది. So some years back we discussed on this topic that how the eagle takes its children up, chicks up, and then it leaves them, and before the chicks hit the ground it lifts them up on its wings. ఆ విధంగా ఆయన మనల్ని మరి నాశనం కానియాడు, మనల్ని తప్పిపోనియాడు, కానీ సరిదిద్దుతూ మనల్ని ఆదరిస్తూ మనల్ని బలపరచు దేవుడు ఆయన. So he will not allow us to get destroyed, he will not allow us to perish, but he will protect us and he will help us. మరి కొన్నిసార్లు మరి మనం ఎన్నో కష్టాలు గుండా వెళ్ళినప్పుడు, మరి ఇబ్బందులు గుండా వెళ్తున్నప్పుడు, మరి ఎన్ని ప్రార్థనలు చేసినప్పుడు జవాబు మనం పొందకపోయినప్పుడు ఆయన అనుదినము మనకు ఏదైతే మనము దుఃఖంతో మనం లేస్తామో దానికి తప్పక జవాబిస్తాడు. బహుశా మనం చదువుతున్నప్పుడు కానీ, వాక్యం వింటున్నప్పుడు కానీ, మరి స్ట్రైట్ గా మనకు ఒక మాటలతో ఆయన మనల్ని ఆదరిస్తాడు. Sometimes in our lives, for various troubles or certain issues, we keep praying for a long time without answer from him. But even in those circumstances, in his time, God will help us and he will comfort us and he will strengthen us. ఆయన స్వాధీనంలో ఉన్నాడు అని మనం తెలుసుకున్నప్పుడు అది మనకు ఎంతో ఆదరణ ఇస్తుంది. When we understand that everything is in his sovereignty, everything is under his control, that will give us great comfort. మరి నేను ఒక దగ్గర విధంగా చదివాను ఒకప్పుడు, మరి if God sends us on a stony path, he will gives us he will provides స్ట్రాంగ్ షూస్ అని చెప్పేసి, ఆయన ఎప్పుడైనా మనల్ని మరి కష్టాలు గుండా లేకపోతే మరి ఒక రాళ్ళ గుండా ఒక రాకీ పాతలో మనల్ని ఆయన నడవడానికి అలో చేసినప్పుడు స్ట్రాంగ్ షూస్ ని ఆయన తప్పకుండా ఇస్తాడు.
Yeah, so you said both in both languages. సో ఆ విధంగా ఆయన మనల్ని నడిపించు దేవుడు ఆయన. So this is how God is, our God ఆయన leads us. సమస్తాన్ని పట్టించుకొని సమస్తాన్ని చూచువాడు ఆయన. So he is the one who is concerned of all matters in our life, and he is observing all matters of our సో life. సమస్తాన్ని మనము ప్రేమతో ఆయన అర్థం చేసుకొని మరి మనం అంగీకరించాలి ఆయన ఏది అనుమతించినను. So then with love we must understand him, and we must acknowledge whatever he allows in our lives. మరి మనము నాలుగవదిగా ఆయన ఓర్పు గల దేవుడు అని చూసుకుందాం. And fourthly we will see he is a God of patience. మరి రోమా 15:5 మనము ఆ మాట చూడొచ్చు. Romans chapter 15 verse 5. రోమా 15. Now may the God of patience and comfort grant you to be like-minded towards one another according to Jesus Christ. మీరు ఏకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారం ఒకరితోనొకడు మనస్సు కలిగిన వారై ఉంటున్నట్లు ఓర్పునకును ఆదరణకును కర్త యొక్క దేవుడు మీకు అనుగ్రహించును గాక. సో ఆ విధంగా మనం నడుచుకోవడానికి ఏక హృదయంతో నడుచుకోవడానికి ఏకభావంతో మనం ఉండడానికి మనకు సహాయం చేయవాడు మనకు ఎవరు అంటే ఆదరణకర్తయగు దేవుడు, ఓర్పునకు ఆదరణకర్తయగు దేవుడు. So in order for us to walk in the spirit of unity among ourselves, and as we are following Lord Jesus Christ, it is our God who is a God of endurance and encouragement. He will help us. ఆయన నిజంగా ఓర్పు గల దేవుడు ఆయన. Truly our God is a God of ఆయన endurance. మన పట్ల తన ఓర్పుని మరి దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నవాడు. So truly he is demonstrating his patience and endurance towards us. ఆయన త్వరగా కోపపడనివాడు. He is a God who does not get anger quickly. మరి అన్ని విషయాల్లో అన్ని పరిస్థితుల్లో ఆయన మనల్ని భరిస్తూ ఉన్నవాడు. In all aspects, in all situations, he is bearing us. మన అవిధేయతలు అయినను లేకపోతే మనము వెనుకంజ వేస్తున్నప్పటికీ అన్ని విషయాల్లో ఆయన ఓర్పుతో మన పట్ల కనిపెడుతూ ఉన్నవాడు. He is the one who is patient in our sins, in our disobedience, and in our backslidings. ఆయన త్వరగా కోపపడి త్వరగా మరి ఆయన మన పట్ల యాక్షన్ తీసుకునేవాడు ఆయన కాదు. He is not a God who gets anger quickly and reacts quickly. ఆయన ఎంతో సమాధానంగా ఎంతో ఓర్పు మన పట్ల చూపిస్తున్నవాడు ఆయన. He is a God who is demonstrating so much of his patience and endurance. సో ఇక్కడ మనం చూసుకున్నప్పుడు మనం కూడా ఆ విధంగా మనము ఓర్పు కలిగి సహనం కలిగి మనం ఉండాలి. So here we see that we are also expected to have that endurance and patience. సో మన పట్ల దేవుడు ఎటువంటి మరి ఓర్పును చూపిస్తున్నాడో మనము అటువంటి ఓర్పుని చూపిస్తూ భరిస్తూ ముందుకు నడుచుకోవాలి. So how much, to what extent God is showing his patience and endurance in our life, we also must demonstrate that same and continue. సో ఆ ఓర్పు గల దేవుడు మనకి ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. The God of endurance is reminding us one word. సో ఎవరు మనకు అటువంటి మనస్సును కలిగిస్తాడంట ఆదరణకర్తయగు మరి ఓర్పునకు ఆదరణకర్తయగు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. So the God who gives endurance and encouragement give you. సో మనము అన్ని విషయాల్లోనూ అన్ని పరిస్థితుల్లోనూ ఆ విధంగా ఓర్పుతో ఒకరినొకరు సహించుకోవాలి. మరి ఒకరు మనల్ని ఏదైనా అన్నప్పుడు అనడం మనకు ఎంతో సులభమైంది, కానీ దాన్ని భరించి మనం ఓర్చుకుంటూ ముందుకు పోయినప్పుడు దేవుడు మనకు తోడై ఉంటాడు, లేకపోతే ఆయన మనకు సహాయం చేస్తాడని ఇక్కడ చూసుకుంటున్నాం. So if somebody accuses us, to retaliate is very easy, but then what we see here is that we must demonstrate patience and endurance and move on. మనం ఎటువంటి కొలతతో కొలుస్తామో అదే కొలత మన పట్ల ఆయన కొలుచువాడు ఆయన. The measure we measure others, you mean others, right? ఏ విధంగా మనం ఇతరులతో మరి డీల్ చేస్తామో అదే విధంగా మనతో కూడా ఆయన అదే మెజర్ తో ఆయన డీల్ చేస్తాడు. So the measure we measure others, the same measure he measures us. మరి ఆయన క్షమించువాడే ప్రేమించువాడే, కానీ ఇది కూడా మరి నిజమైంది. Though he is a God who loves and who forgives, but he is also a God who measures and deals accordingly. మరి మనం ఈ గ్రంథంలో కూడా చాలా సార్లు చూసుకున్నాం, లోకంలో కూడా అంటూ ఉంటారు వాట్ గోస్ అరౌండ్ విల్ కమ్స్ అరౌండ్ అని చెప్పేసి. అది నేను నమ్ముతాను. సో ఈ లోకంలో కూడా మనం చూసుకుంటాం, ఏదైతే మనం విదుతామో లేదా ఏదైతే చేస్తామో దానికి ప్రతిఫలం వస్తుందని. సో మనం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, ఇక్కడ మనకు దేవుడు ఒక హెచ్చరికను చూపిస్తూ ఉన్నాడు. సో హౌ వి మస్ట్ కండక్ట్ అవర్ సెల్స్, గాడ్ ఇస్ పుట్టింగ్ ఎన్ ఎగ్జార్టేషన్ హియర్. మరి దాని తర్వాత మనం మరొక 5వదిగా
ఆయన నిరీక్షణ కర్త యొక్క దేవుడు అనే ఒక మాటను మనం చూసుకుందాం. Then we will see, fifthly, God of hope. మరి రోమా 5:15-13లోనే ఉంది అక్కడే. Romans chapter 15, verse 13. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్త యొక్క దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోను సమాధానంతోను మిమ్మను నింపును. May the God of hope fill you with all joy and peace as you trust in him, so that you may overflow with the hope by the power of the Holy Spirit. మరి ఈ యొక్క నిరీక్షణ మనం పొందింది మన ప్రభువైన క్రీస్తుని బట్టి. So this hope we have received only through Lord Jesus Christ. ఆయన చేసిన ఆ యొక్క బలియాగాన్ని బట్టి మరి ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన బిడ్డలాగుట బట్టి మనకి ఇప్పుడు ఆయన గొప్ప నిరీక్షణ ఆయన మనకి ఇచ్చి ఉన్నాడు. Having received he who was slain for our sake, we who have accepted him and have become his children, we have received this hope. చూడండి మరొక మాట 1 పేతురు 1:3లో చూసుకుందాము. 1 Peter chapter 1 verse 3. Blessed be the God and Father of our Lord Jesus Christ, who according to his abundant mercy has begotten us again to a living hope through the resurrection of Jesus Christ from the dead. మన ప్రభు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట ఉన్న జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. ఇక్కడ మనకు జీవంతో కూడిన నిరీక్షణ మనకు దొరికింది. Here we see that in his great mercy he has given us a new birth into a living hope through resurrection. దాంట్లో జీవం ఉంది, అది మరి దానికి అంతమంటూ లేదు, మరి ఆ నిత్య నిరీక్షణ ఆయన మనకి ఇచ్చి ఉన్నాడు. So it is a living hope, there is no end to it, it is an eternal hope. కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేసినాడు ఆయన. In his great mercy he has given us new birth. మనలో మరి మన చచ్చిన మన జీవితాన్ని నుంచి మరి లేకపోతే ఆ పాప జీవితానికి మనం చనిపోవింపజేసి మనకు ఒక నూతన జీవితాన్ని ఆయన మనకి ఇచ్చి ఉన్నాడు. He made us die to the old nature and he has given us a new life. ఒక నిరీక్షణ కలిగిన జీవితాన్ని మనకు ఆయన ఇచ్చి ఉన్నాడు. He has given us a life of hope. ఈ లోకంలో మనం జీవిస్తుండగా మరి ఈ యొక్క మరి ఇవన్నిటిని మరి ఒక రోజు గతించిపోతాయి, వీటన్నిటి నుంచి మనం తప్పించుకుంటాము, మరి మనము దాటబడతాము అనే ఒక నిరీక్షణ మనకు కలిగింది. As we live in this troublesome world, we have this hope that one day we will overcome or we will get away from all this world and we will enter into his kingdom. మనకు ఎన్నోసార్లు కష్టాలు ఇబ్బందులు వచ్చినప్పుడు మనం అనుకుంటూ ఉంటాము ఇంకెప్పుడు అయిపోతుందో, ప్రభు ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు వెళ్ళిపోదామా అని. When we are in troubles and difficulties, we always think that when the Lord will come, when all this will end. సో ఆ యొక్క నిరీక్షణ మన ప్రభు అయిన క్రీస్తు ఆయన చేసిన ఆ యొక్క కార్యాన్ని బట్టి మనం పొంది ఉన్నాం. So that hope we have received through the work of our Lord Jesus Christ. మనకి ఇప్పుడు పరలోకంలో ప్రవేశించడానికి అర్హతను ఆయన ఇచ్చాడు, మరి మనం అక్కడికి వెళ్తాము అన్న నిరీక్షణ మనకు దొరికింది. He has given us the privilege of entering into heaven and he has given us that hope that we will surely enter into heaven. మరి ఆ యొక్క పరిసంబంధమైన సంతోష సమాధానాలతో మనం ఉంటామని చెప్పేసి కూడా చూస్తున్నాం అక్కడ. And we see that we will be in that heavenly we will have that heavenly joy and peace. సో అటువంటి సమాధానాన్ని మనం రుచి చూస్తున్న వారము. So we have experienced that peace in us. మరి చివరిగా మనం చూసుకుంటే మహిమగల దేవుడు అని మనం ఆయన చూసుకుంటూ ఉన్నాము. Then lastly if we see he is a God of glory. మరి అపోస్తలులు 7:2లో మనం చూసుకోవచ్చు ఆ మాటని. In Apostles chapter 7 verse 2. Acts of Apostles chapter 7 verse 2. And he said, Brethren and fathers, listen. The God of glory appeared to our father Abraham when he was in Mesopotamia before he dwelt in Haran. అపోస్తలులు 7:2లో మధ్యలో ఒక మాట ఉంటుంది, మనం అదొకటి చూసుకుందాం. అబ్రహాముకి కనపడిన వాడు ఆయన మహిమగల దేవుడు అని మనం అక్కడ చూస్తున్నాం. So the Acts of Apostles chapter 7 verse 2, the middle portion, the God of glory appeared to our father Abraham. ఆయన మరి మహిమగల దేవుడు అని మనం అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. So here we are reminded that our God is a God of glory. ఆయన సమస్త మహిమకి ఆయన నిజంగా దేవుడై ఉన్నాడు. He is the God of all glory. మహిమ చెందింది ఆయనకి. Glory belongs to him. మరి మనం పొందిన మరి తలాంతులు కానీ మన యొక్క జ్ఞానము సమస్తానికి మరి
ఆయనని మనం మహింపరచాలి వాటన్నిటిని బట్టి. So for all the talents and or the abilities that we have, we must truly glorify Him. మరి టైం ఏంటని అంకుల్ చెప్పారు. నేను ఇంకా లాస్ట్ ఒక్కటి చూపించి నేను క్లోజ్ చేసేస్తాను. మరి చివరిగా మరి మన ఇవన్నీ ఉన్న ఆ దేవుడు మనకు నిత్యత్వము దేవుడై ఉన్నాడు. So lastly, we who have experienced our God in this in all these aspects, మరి కీర్తనలు 48:14 మనం చూసుకోవచ్చు. in Psalm 48 verse 14 we will see that. అదొక్క మాటను చదువుకొని ముగించుకుందాం. For this is God, our God forever and ever. He will be our guide even to death. మనం పైన చూసుకున్నట్టయితే ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క మరి ఆ యొక్క మహిమని సమస్తాన్ని వాళ్ళు అక్కడ గీతంలో మనం చూసుకుంటున్నాము. చివరిగా ఆ దేవుడు మనకు సదాకాలం దేవుడై ఉన్నాడు. So for this God is our God forever and ever. He will be our guide even to the end. మనల్ని మనకు దేవుడై ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా మనల్ని నడిపించే దేవుడు కూడా ఆయనే. So he is a God unto us and he is a God who will lead us also. సో ఆ విధంగా మనకు ఆయన అన్ని విషయాల్లోనూ తోడై ఉన్న ఆ దేవుడు, సర్వాధికారి ఆ దేవుడు మనకు దేవుడై ఉన్నాడు ఆయన. So in all the God who is with us and helping us in all aspects is our God and he is the God until the end. సో ఆయన మనకు దేవుడై ఉన్నందుకు మనం ఎంతగానో మరి మరి నిజంగా మరి మనల్ని మనము మరి ఆయన యొక్క గొప్పతనాన్ని బట్టి మనం అతిశయిస్తూ మనం ఆయన స్తుతించి ఆయన ఘనపరిచి ఆయన ఆరాధించాలి. Being proud that such a God is our God, we must glorify him and worship him. సో మనల్ని నడిపిస్తున్న దేవుడిని మనం జ్ఞాపకం చేసుకుందాం. So let us remember the God who is leading us. మనం రక్షించి మనల్ని జ్ఞాపకం చేసుకుని ఈ విధంగా మన పక్షాన ఉన్న ఆ దేవుడిని మనం ఆరాధిద్దాం. So the God who has saved us and who has been with us, let us remember him. Let us all come on our knees and worship one sister and one brother alternatively and the Sunday school. My gracious, loving Heavenly Father,